నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు జ్ఞానికి బోధ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక జ్ఞాని ప్రజలకు తత్వోపదేశాలు చేసి వాళ్ళను సన్మార్గంలో పెట్టదలిచి తాను ఉండే నగరంలోని వాళ్ళను చేర్చి వారికి నీతి, నడత, ధర్మ, కర్మ, భక్తి, ముక్తి మొదలైనవి బోధిస్తూ అదే తన జీవిత కర్తవ్యంగా భావించాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. ప్రజలు ఆయన హితబోధలు వినకపోగా ఆయనకు వేరే పనేమీ లేదు కాబోలు అని ప్రజలను మోసగించటానికి అది ఒక ఎత్తై ఉంటుందని ఆయన ముఖాన్ని అన్నారు. జ్ఞాని ఆ నగరం విడిచి మరొక నగరానికి వెళ్ళాడు. అక్కడ ఇలాగే జరిగింది. ఇంకొక నగరం వెళ్ళాడు. లాభం లేకపోయింది. ఆయన ప్రాణం విసిగి జ్ఞాన బోధలు కట్టిపెట్టి తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక దొంగ కనపడి, నీ దగ్గర ఉన్నది అక్కడ పెట్టు అన్నాడు. నా దగ్గర ఏమీ లేదు నాయనా, నేను ప్రజలకు జ్ఞానబోధ చేద్దామని ప్రయత్నించాను. నా జ్ఞానాన్ని ప్రజలు పట్టించుకున్నారు కాదు, తపస్సు చేసుకుందామని ఇలా వచ్చాను అన్నారు జ్ఞాని. వెంటనే దొంగ చొక్కా విప్పి తన వీపు మీద దెబ్బల వాతలు చూపించి, నేను దొంగతనం చేసి పట్టుబడినప్పుడల్లా ఇలా దెబ్బలు తిన్నాను, అయినా నా ప్రయత్నం మానలేదు కదా, ఏ పని చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు, నీకు దీక్ష లేదంతే అన్నాడు. ఆ మాటతో జ్ఞానికి జ్ఞానోదయమై తిరిగి ప్రజలకు బోధ చేయటానికి బయలుదేరాడు. సమాప్తం.